జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎలాగైనా రేపు అడ్వాన్స్ కని అడిగి తీసుకోవాలి. అస్సలు మొహమాట పడద్దు. అయినా అడిగితే ఇస్తారులే, ఎందుకివ్వరు? వర్క్ చేస్తున్నాను కదా, నా వర్క్లో సిన్సియారిటీ ఉంటే ఆ సిన్సియారిటీనే నన్ను ప్రాబ్లమ్స్ నుంచి కాపాడుతుంది. సో మన థాట్ పాజిటివ్ అయితే తర్వాత ఎవ్రీథింగ్ పాజిటివ్ అవుతుంది. అమ్మకి టాబ్లెట్స్ ఇచ్చేసి వెళ్తాను. ఈ టైంలో నువ్వెక్కడికి వెళ్తున్నావు? నైట్ డ్యూటీకి వెళ్తున్నాను నాన్నా. నైట్ డ్యూటీనా? డ్యూటీకి వెళ్ళొచ్చావు కదమ్మా, మళ్ళీ డ్యూటీకి వెళ్ళడం ఏంటి? ఇవాళ నైట్ షిఫ్ట్ అమ్మా, అందుకే వెళ్తున్నాను. గోవిందా, ఆడపిల్లవి, ఇదేం డ్యూటీ అమ్మా రాత్రి వేళల్లో? అయ్యో, ఇలా రోజు ఏముండదమ్మా, ఈ ఒక్కరోజే ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడకు. టెన్షన్ పడకుండా ఉండటానికి నువ్వేమీ మగపిల్లాడివి కాదమ్మా, ఆడపిల్లవి. మా భయాలు మాకుంటాయి. రాణమ్మా, కృష్ణది కొత్త ఉద్యోగం కదా, డ్యూటీ అన్న తర్వాత మన ఇష్ట ప్రకారం చేస్తావంటే కుదురుతుందా? అమ్మా కృష్ణ, పదమ్మా, నేను కూడా నీకు తోడుగా వస్తాను. ఎందుకు నాన్నా, నేను వెళ్తానులే. ఇప్పుడు అమ్మ పరిస్థితి ఎలా ఉందో తెలుసు కదా, పైగా ఆడపిల్లలు కూడా ఉన్నారు. అది ఆలోచించు నాన్నా. ఇప్పుడు మీరు నాతో వస్తే ఎలా చెప్పండి? అది కాదమ్మా, నువ్వు కూడా ఆడపిల్లవే కదా, ఈ సమయంలో ఒంటరిగా వెళ్తానంటే ఎలా పంపించేది? నా గురించి కంగారు పడకండి నాన్నా, ఏమీ కాదు. అమ్మకు బీపీ ఎక్కువైందంటే ప్రాబ్లం అయిపోతుంది. అక్క వాళ్ళు కూడా భయపడిపోతారు. నా మాట వినండి నాన్నా, నేను వెళ్తానులే. కృష్ణ. అబ్బా, మీరేం మాట్లాడకండి ప్లీజ్ నాన్నా. రాణిమా. ఉండయ్యా. ఏం డ్యూటీనో ఏంటో కృష్ణ, నువ్వు మాకు ఎంత ధైర్యం నూరిపోసినా నా మనసు మాత్రం ఊరుకోవటం లేదు. ఒక్క నిమిషం ఉండు. అబ్బా, పట్టమ్మా. ఏంటమ్మా ఇది? ఏ టైం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసమ్మా, వయసులో ఉన్న ఆడపిల్లవి, చుట్టూ ఎన్ని దుష్టశక్తులుంటాయో ఏమో. ఇది అంజన్న బొట్టు తల్లి, నీకు రక్షణగా ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. అలాగే అమ్మా, వెళ్ళొస్తానన్నా. సరే తల్లి, నువ్వు జాగ్రత్త. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి. సరే నాన్నా. జాగ్రత్త. నైట్ డ్యూటీ వేస్తే నేను రాకుండా ఉంటానని ఆ రాహు కావాలనే ఇలా ప్లాన్ చేశాడు. నా జాబ్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఎన్ని కష్టాలు పడైనా అక్క పెళ్లి జరిపిస్తాను. ఆగండి ఆగండి. ఏంటమ్మా? నేను ఆర్జీ హోమ్ నీడ్స్ ఎంప్లాయీని. ఏమేమి వచ్చాయో చెక్ చేసుకుని రాసుకోవాలి. రావు గారు లేరా? నన్ను పంపారు కదా బాబాయ్. సరే అమ్మా, రాసుకో, నేను వెళ్తాను. ఆ లోడ్ పేపర్ ఎక్కడా? ఇదిగో అమ్మా. దించండి. రేయ్, లోడ్ దిగుతుందిరా. ఈరోజు భారీ దోపిడీయే. కంపెనీ పరువు తీసి బెదిరించి డబ్బులు లాగాలని వచ్చిన దొంగ వీడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను జైల్లో పెట్టిస్తా. మెల్లగా అన్నా, కస్టమర్లు కొనేవి, అట్టా ఇంత కూడా డ్యామేజ్ అవ్వకూడదు. ఓహో, ఈ అమ్మాయి షాప్ గోడౌన్ ఇదా దొరికిందిరా. ఎవరన్నా? అదేరా, ఆ రోజు పాత పాటలు పెట్టి టీవీ తీసుకెళ్తే కనిపెట్టి పట్టుకుందని చెప్పాను కదా, ఈ పిల్లేరా.
రేయ్, ఈరోజు మొత్తం ఎత్తుకుపోతాం. ఎలా కాపాడుతుందో ఎవరొస్తారో చూద్దాం. రేయ్, అది ఇక్కడే ఎక్కడో ఉంటుంది. దాని కంటపడకుండా సరుకు మొత్తం దోచేయాలి. అలాగే అన్నా. ఈ దెబ్బతో దాని జాబ్ పోతుంది. అవునన్నా. అయ్యయ్యో, దొంగలు! వీటిని ఎలా కాపాడుకోవాలి? ఒక్కదాన్నే ఉన్నానే. అయ్యో, రండి. ఆ, పోలీసులకు ఫోన్ చేస్తా. అయ్యో, సిగ్నల్స్ లేవు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? ధైర్యం అందరిలో ఉన్నప్పుడు రాదు తల్లులు, ఒక్కరున్నప్పుడు చూపించాలి. భయపెడితే భయపడుతూనే ఉంటారు. మీరు ఆడదాన్ని అని అనుకోవద్దు, ఆదిశక్తి అనుకోండి. మీ శక్తి సరిపోదా? యుక్తి చూపించండి. ఆపద ఎదురుగా ఉన్నప్పుడే దానికి మీరేంటో చూపించాలి, దాన్ని పరిగెత్తించాలి. ఎదుర్కొంటా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.